కేటాయించింది ఈయననే. 1000 ఎకరాలు ఈయన ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన జయంతి కాబట్టి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయనను స్మరించుకుంటూ ఉత్సవంగా జరుపుకుంటాము. కాబట్టి అందులో భాగంగా మనం కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈయన గుంటూరు జిల్లా చింతపల్లి అనే గ్రామంలో 1761లో జన్మించినారు. 1783లో ఈయనను రాజుగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఈయన 520 గ్రామాలను పరిపాలించినారు. శత్రువుల దాడి ఎక్కువ అవడం వలన ఈయన విజయవాడకు మకాం మార్చినారు. అప్పటి నుండి ఆయన విజయవాడను పరిపాలించడం జరిగింది. ఇప్పుడు ఆయన వారసులు 6వ తరం ఉన్నారు అక్కడ. కాబట్టి ఆయన ఎన్నో అన్నదాన కార్యక్రమాలను, మంచి పనులను చేపట్టినారు. కాబట్టి ఆయన స్మరించుకుంటూ మనము ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఒక 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన్ని స్మరించుకుంటాం.